తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుందన్న కమెంట్స్ వినపడుతున్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన మద్దతు తీసుకోవడం ఒక రకంగా గెలిచే మున్సిపాలిటీ ఫలితాలపై కూడా ఈ ప్రభావం చూపుతుందేమో అని బీజేపీ శ్రేణులు కలవరపడుతున్నాయి. అందుకు పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన కమెంట్సే కారణమని భయపడుతున్నారు. అసలు ఇంతకీ జనసేనని చేసిన కాంట్రవర్సీ కమెంట్స్ ఏంటి? ఆ ఇంపాక్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ లో నిజంగా రిఫ్లెక్ట్ అవుతుందా? తెలంగాణలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అవి ఏ ఎన్నికలైనా కాషాయ పార్టీ అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి సర్పంచ్ ఎన్నికల వరకు ఒక్క పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీకి గౌరవనీయ సీట్లు లభించాయి. అసెంబ్లీ పంచాయతీ ఎన్నికల్లో నామమాత్రపు సీట్లతో కాంగ్రెస్ బీఆర్ఎస్ల తరువాతి స్థానానికి పరిమితమైంది. అయినా మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరి పోరి అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించారు కాషాయ నేతలు. మరి తెలంగాణ బీజేపీలో రాత్రికి రాత్రే ఈక్వేషన్లు మారిపోయాయి. మొన్నటి వరకు పొత్తులు లేవు, పొత్తు పొడుపులు లేవన్న ఆ పార్టీ ఉన్న ఫలంగా రూట్ మార్చింది. అర్ధరాత్రి హైదరాబాద్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ఆయన మద్దతు కోరారు. వారలా పవన్ కళ్యాణ్ ఇంటి తలుపులు తట్టడం తెలంగాణ రాజకీయాలతో పాటు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీని పక్కన పెట్టి తెలంగాణలో ఉనికి ప్రశ్నార్థకమైన జనసేన పార్టీతో జతకట్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ప్రచారం చేస్తామనటం ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది. టీడీపీ తెలంగాణలో ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన ఆ పార్టీకి గణనీయమైన క్యాడర్ ఉందన్న విషయాన్ని కాషాయ నేతలు మర్చిపోయారేమో అన్న సెటైర్లు ఎక్కువవుతున్నాయి. తెలంగాణలో అడ్రస్ లేని పార్టీలు ఆంధ్ర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే తెలంగాణలో తమ పార్టీ డ్యామేజ్ అవుతుందని భావిస్తూ కాషాయ నేతలు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించినట్లు కనిపించారు. అయితే ఇప్పుడు వారు ఇంటికొచ్చి వేడుకోవడంతో పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి 2 రోజులు కాల్ షీట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. అదే బీజేపీ క్యాడర్ ను ఉలిక్కి పడేలా చేస్తుందట. ఇటు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే బీజేపీతో పొత్తులో ఉన్నారు. రాష్ట్ర విభజనను జనసేనాని వ్యతిరేకించారు. ఆ క్రమంలో ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ ను ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకునే అవకాశాలున్నాయంటున్నారు. వాస్తవానికి జనసేనకు తెలంగాణలో క్యాడర్ లేదు, ఓటు బ్యాంకు కూడా లేదు. అయితే పవర్ స్టార్ సినీ ఫ్యాన్స్ కు మాత్రం కొదవలేదు. కాకపోతే సినిమా అభిమానం వేరు. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ అంతా తెలంగాణలో ఏదో ఒక పార్టీ పట్ల సానుకూలతతో ఉంటారు. అందులో బీజేపీ కూడా ఉండొచ్చు. పైగా ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అక్కడి కొబ్బరి తోటలు ఎండిపోవటానికి కారణం నరదిష్టి అని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోవటానికి తెలంగాణ నేతలే కారణమని వ్యాఖ్యానించారు. ఆ ఫ్లోలు కోనసీమ పచ్చటి అందాలకు, కొబ్బరి చెట్లకు తెలంగాణ వారి దిష్టి తగిలిందన్న అర్థం వచ్చే రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో జనసేన బీజేపీకి మద్దతిస్తుందని పవన్ కళ్యాణ్ ఈ నెల 7, 8 తేదీల్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని ప్రకటన వచ్చిన తరువాత సోషల్ మీడియాలో ఆ వీడియోలను ప్రత్యర్థి పార్టీల వారు వైరల్ చేస్తున్నారు. సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పవన్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఇప్పుడు తెలంగాణ ప్రజల ఓట్ల కోసం రావటమేంటని ఎత్తిపొడిచారు. రాష్ట్రం విడిపోయినప్పుడు తాను తిండి తినలేదని, నిద్రపోలేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కూడా ప్రత్యర్థులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బీజేపీ తెలంగాణలో అంతో ఇంతో బలంగా ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచింది. అలాంటి బీజేపీకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో నష్టం వాటిల్లక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అర్బన్ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో సెంటిమెంట్ అంతగా ఉండదని, సెటిలర్స్ పై జనసేనాని ప్రభావం పాజిటివ్ గా ఉంటుందన్న భావనతో కమలం పార్టీ పవన్ ను రంగంలోకి దించినప్పటికీ ప్రత్యర్థులు తెలంగాణ సెంటిమెంటును ప్రజల్లోకి తీసుకెళ్లే బీజేపీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆ పార్టీ క్యాడర్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరి జనసేనాని మద్దతు కోరి మరీ తెచ్చుకుంటున్న బీజేపీ ఫేట్ ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతోందో చూడాలి.